హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. గతంలో టెట్ డిఎస్సిలో అడిగిన సైకాలజీ ప్రీవియస్ బిట్స్కి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని అన్నవారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గెస్సెల్. ఇలాంటి ప్రశ్నలను రిపీట్ కావడం జరుగుతుంది. సైకాలజీలో గతంలో అడిగిన ప్రశ్నలు జరగబోయే ఎగ్జామ్స్లో రిపీటెడ్గా రావడం జరుగుతుంది. ఒక సెట్లో అడిగిన ప్రశ్న మరొక సెట్లో కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ప్రీవియస్ బిట్స్ను జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. వికాస దశలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. దానిలో సరికాని వాక్యం ఇవ్వడం జరిగింది, దాన్ని గుర్తించండి అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. ఆప్షన్ 2 అనేది సరికాని వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, సమాంతర క్రీడల్లో పిల్లలు యొక్క స్థితి ఏమిటి అని ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇతరుల ఆటను అనుకరిస్తారు. సమాంతర క్రీడలో పిల్లలు ఇతరులతో ఆడకుండా ఇతరుల ఆటను అనుకరించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవిపార్యాత్మక భావన లోపం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి అనబడే దశ ఏది? కోల్బర్గ్కు సంబంధించి ప్రశ్న అనేది రిపీట్ కావడం జరుగుతుంది మిత్రమా, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రతి సెట్లో ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి 3వ దశ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుందని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చోమ్స్కీ. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణను గుర్తించండి. ప్రశ్నల సరళి అనేది ఈ రకంగానే ఉండడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎంత? ఈ ప్రశ్న 3 ఇప్పటి వరకు మనం చేసిన వీడియోలో 3 సెట్లలో ఇదే ప్రశ్న రిపీటెడ్గా అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 8 పరీక్షలు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య 8. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. గ్రంథులకు సంబంధించి సైకాలజీలో నేర్చుకున్నట్లయితే అది బయాలజీకి సంబంధించి కూడా యూజ్ అవుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 పీయూష గ్రంథి. పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథిగా వ్యవహరించడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లోని సంఘర్షణ ఏది? సంఘర్షణలకు సంబంధించి ప్రశ్నలు రిపీటెడ్గా రావడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపగమ అనే సంఘర్షణను గణేష్ ఎదుర్కోవడం జరుగుతుంది. పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి దగ్గర ఆడుకోవాలని ఉంది కాబట్టి ఉపగమ సంఘర్షణను కలిగి ఉన్నాడు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ. ఇది సరికాని ప్రవచనం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడి రక్షక తంత్రాన్ని గుర్తించండి. మీ ఆన్సర్ని కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి, లేదా చివరిగా 30 ప్రశ్నలకు మీరు ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి
ఆప్షన్ 3 ప్రతిగమనం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. వుడ్ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకడం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పురోగమన అవరోధం. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తే దాన్ని పురోగమన అవరోధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయినా అతని పొదుపు గణన ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 20%. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. మీ యొక్క ఆన్సర్లని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో గౌన అవసరం కానిది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నిద్ర. గౌన అవసరం అనేది ప్రాథమిక అవసరం. ఇల్లు, విద్య, దుస్తులు అనేటివి గౌన అవసరాలు. నిద్ర అనేది ప్రాథమిక అవసరం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సునిశ్చితత్వం. జ్ఞానాత్మక రంగానికి చెందనిది సునిశ్చితత్వం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. వైగోర్స్కీ ప్రకారం పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఎంత? దీనికి ఆన్సరు ఆప్షన్ 2 2 సంవత్సరాల నుంచి పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమవుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ప్రశ్నల సరళిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జరగబోయే టెట్ డిఎస్సి ఎగ్జామ్స్లో సైకాలజీకి సంబంధించి ప్రశ్నలు అనేటివి ఇదే మాదిరిగా రావడం జరుగుతుంది, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్. కార్యసాధక నిబంధనంలో దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకునే ప్రయత్నం చేయండి. కార్యసాధక నిబంధనంలో అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ది మెంటాలిటీ ఆఫ్ ఈవ్స్ గ్రంథకర్త ఎవరు? ఇదే క్వశ్చన్ సెట్ 1లో కూడా అడగడం జరిగింది. ఆప్షన్ 2 కోహెలర్ అనేది దీనికి సరైన సమాధానం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. బండూరా ప్రవేశపెట్టిన పునర్భలన రకాలలో ఒకటి. బండూరా ప్రవేశపెట్టిన పునర్భలన రకాలలో ఒకటి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రత్యక్ష పునర్భలనం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఆల్రెడీ మన వీడియో చూస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రశ్నలు రిపీట్ అయ్యే క్రమాన్ని గుర్తించే ఉంటారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 4 ఉపాధ్యాయులు. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దేశక మంత్రణం ప్రవేశపెట్టిన వారు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 విలియమ్సన్ నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. సహభాగి నాయకత్వంలో ఇచ్చిన ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సహభాగి నాయకత్వంలో. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. డిస్గ్రాఫియా అనేది దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 రాతపరమైన వైకల్యాన్ని డిస్గ్రాఫియా అంటారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతికారాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏది? ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం.
ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005లో రెండవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది. ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి ప్రతి అధ్యాయం ఏ అంశానికి సంబంధించి తెలియజేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అభ్యసనం జ్ఞానం. రెండవ అధ్యాయం అనేది అభ్యసనం జ్ఞానానికి సంబంధించి తెలియజేస్తుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. చివరి ప్రశ్న, ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణను గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చలనచిత్రాలు. ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణలు చలనచిత్రాలు. ఇది ఫ్రెండ్స్ గతంలో టెట్లో అడిగిన సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.